ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బనకచర్లపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తామన్నారు రేవంత్ రెడ్డి. కేబినెట్ భేటీలో చర్చించి సీఎం చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తామన్నారు రేవంత్. ఎవరితోనూ వివాదాలు కోరుకోవటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొదట సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. అదే మా అభ్యంతరం అన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీల పరిష్కారానికి అధికారులు, మంత్రులు స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఆ కమిటీల్లో సమస్యలు చర్చించకుండా కేంద్రాన్ని ఏపీ ఆశ్రయించిందన్నారు. ఎవరి కోసమో మా హక్కులను వదులుకోమన్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం తప్పు చేసింది అన్నారు. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ అడిగినందుకు హరీష్ రావు తప్పుబడుతున్నారన్నారు. ఆయన వాదనలో పసలేదన్నారు. 2023లో కేంద్రానికి హరీష్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు అడిగారు. రాష్ట్రంలో ఏడాదిలో పండిన పంటలకు కాళేశ్వరం నీళ్లకు సంబంధం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై మన హక్కులను కేసీఆర్, హరీష్ రావు ఏపీకి రాసిచ్చేశారని అన్నారు. అధికారం కోల్పోయిందన్న అసహనంతో హరీష్ రావు ఉన్నారన్నారు. అలాగే హరీష్ రావు పొడవునకు తెలివికి సంబంధం లేదు అని కూడా వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారింది అని మోడీ, అమిత్ షా అన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఈటెలు చెబుతున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. ఏది నిజమో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే చెప్పాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. రైట్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ పై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఆర్కే ఢిల్లీ నుంచి అందిస్తారు. ఆర్కే, ఓవర్ టు యూ. ఇక నీటి వివాదాల అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడుతున్న వివాదాలకు పులి స్టాప్ పెట్టే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను ఆంధ్రప్రదేశ్ తో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదు. బనకచర్ల విషయంలో తాను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని సమావేశానికి ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ తో చర్చిస్తానని చెప్పడం జరిగింది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక అంశం చెప్పారు. ఇది కూర్చొని చర్చించుకుంటే అయిపోతే, దీని గురించి తెలంగాణతో నేను ఫైట్ చేయాలని నేను అనుకోవడం లేదని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి 2 రోజుల పర్యటనకి ఆయన ఢిల్లీ వచ్చినటువంటి ఆయన ఈ రోజు మీడియాతో కొద్దిసేపు చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో ప్రధానంగా చూసుకుంటే బనకచర్ల ప్రాజెక్టు కి సంబంధించి వచ్చింది. బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా కేంద్రాన్ని సంప్రదింపులు జరిపి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంది. కానీ దీనికి ముందు తెలంగాణతో చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. మరి తెలంగాణతో చర్చిస్తే కొంత సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉంటుంది. తెలంగాణతో చర్చలు జరపకుండానే నేరుగా కేంద్రం దగ్గర అనుమతులు తీసుకొని ప్రాజెక్టుల విషయంలో ఇలా ముందుకు వెళ్ళడం, నీటి వివాదాల కారణం కావడం సరికాదు. కాబట్టి మరి ఈ నెల 23న కేబినెట్ సమావేశంలో చర్చిస్తాము. చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానే స్వయంగా ఆహ్వానించి మేము చర్చలకు ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్ తో చర్చించి ప్రాజెక్ట్ సంబంధించి సమస్యలను పరిష్కరించుకుంటామంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ లేదంటే ఇక్కడ తెలంగాణ లోని బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా గోదావరి జలాల మీద టార్గెట్ గా పెట్టాయి. 2 పార్టీలు కూడా రేపు గెలవాలంటే ఈ జలాలే కీలకం కానున్నాయని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇక కిషన్ రెడ్డిపై కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. అలాగే కేటీఆర్ పై కూడా కేటీఆర్ సలహాలతో కిషన్ రెడ్డి వర్క్ చేస్తున్నారు. మరి ఇలా కేటీఆర్, బీఆర్ఎస్, బీజేపీలకి మధ్య మంచి సంబంధం బాగా స్ట్రాంగ్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళు తెలంగాణలో బీజేపీకి 8 పార్లమెంట్ స్థానాలు వచ్చాయంటే బీఆర్ఎస్ ఎంతో కష్టపడింది కాబట్టి ఈ మాత్రం స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ వల్లే ఈ 8 స్థానాలు కూడా సాధించుకుందని చెప్పి ఇటు బీఆర్ఎస్ మీద అలాగే బీజేపీ మీద కూడా తీవ్రమైన విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. అయితే ఆర్కే, బనకచర్ల ఇష్యూ అనేది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ గా మారింది. అంటే 23న కేబినెట్ భేటీ తరువాత చంద్రబాబుని చర్చలకు ఆహ్వానించే అవకాశం ఉందా, లేకపోతే ఇంతకు ముందు అంటే ఈలోగానే చంద్రబాబుకి ఫోన్ చేసి ఏమైనా చర్చలకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తోందా? అంటే ఈ 24న మీటింగ్ తర్వాతే 23 మీటింగ్ తర్వాత కేబినెట్ మీటింగ్ తర్వాత కేబినెట్ లో చర్చిస్తారు ఈ అంశానికి సంబంధించి. ఆ తర్వాతే చంద్రబాబుని ఆహ్వానిస్తారు.
చంద్రబాబు నాయుడిని పిలిచి ఆయనతో కూర్చొని మాట్లాడి ఈ సమస్యను సాల్వ్ చేసుకునే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటారు. ఎందుకంటే ఏ రాష్ట్రాల మధ్య కూడా వివాదాలు, ముఖ్యంగా నీటి యుద్ధాలు ఎంతటి కూడా మంచిది కాదు. నీటి యుద్ధాలు అనేవి ఎక్కడికో దారితీస్తా ఉంటాయి, కానీ వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కేంద్రం కూడా చెప్పడం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బనకచర్ల విషయంలో కొంత తెలంగాణ గవర్నమెంట్ తో చర్చించి చేస్తే బాగుండేది. తెలంగాణతో చర్చించకుండానే నేరుగా కేంద్రం వద్దకు వెళ్ళి కేంద్రంతో చర్చలు జరుపుతున్నారు. మరి దానివల్ల సమస్యలు వస్తే ఒక రకంగా ఆ తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బతింటాయి. మరి తెలంగాణ విషయంలో తాను ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు దెబ్బతినే అంశంలో ఎక్కడ కూడా తాను రాజీ పడను అని చెప్పేసి కూడా చెప్పారు రేవంత్ రెడ్డి. మరి అలాగే ఎవరి కోసం కూడా తెలంగాణ హక్కులను మాత్రం వదులుకోమని చెప్పేసి కూడా ఖచ్చితంగా చెప్పారు. ఇక్కడ తెలంగాణ ప్రజలే తన టాప్ ప్రయారిటీ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడేది లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా ఇంతకు ముందు ఆయన టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ కి రావడం, ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మంచి సంబంధాలు ఉన్నాయి. మరి అలాంటి సంబంధాలను చెడగొట్టుకొని అంటే నీటి వివాదాల కోసం నీటి వివాదాలు కూర్చొని పరిష్కరించుకుంటే అయిపోద్ది. కాబట్టి ఇక ఆయన వివాదాల జోలుకు కూడా వెళ్ళనని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పారు. నిన్నే చంద్రబాబు చెప్పడం జరిగింది, నాకు తెలంగాణతో ఎలాంటి వివాదం వద్దు, నీ సామరస్యంగా చర్చించుకుందాం, కూర్చొని పరిష్కరించుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు నిన్న చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ సమస్యను ఈ నెల 23న కేబినెట్ సమావేశం తర్వాత చంద్రబాబుతో మాట్లాడి చంద్రబాబుని స్వయంగా తానే ఆహ్వానిస్తాను ఈ సమావేశానికి, చర్చలకు అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పొచ్చు. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.